నామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పరచబడిన వాక్య పఠన భాగము దావీదు కీర్తన 45వ అధ్యాయం 1 నుంచి 9 వచనం చదువుకున్నాం. ఒక దివ్యమైన సగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువని కలమవలేనున్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ తక్షణ హస్తము భీకరమైన వాటిని తొలగించుటకు నీవు నేర్పుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూడుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన ఖండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతో ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండు కంటే హెచ్చగనట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములలో గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పంట వాసనే, దంతముతో కట్టిన నగరులలో పంచి వైద్యము నిన్ను సంతోషపెట్టుతున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చెప్పలి ఆమేన్. హల్లెలూయా. ఈ 45వ కీర్తన భాగాన్ని ప్రతాపంగా వివరిస్తుండగా జాగ్రత్తగా దేవుని మాట విన్నాం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కనుక పెద్దలు కానీ కీర్తన భాగం ఇవ్వడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. 12-12:30 కల్లా ఈ ఆరాధన ముగించడం జరుగుతుంది కనుక సమయానుసారంగా దైవ సన్నిధిలో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ కీర్తన భాగాన్ని వివరిస్తుండగా జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.